బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైన విషయం తెలిసిందే. మున్సిపాలిటీలలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతూ ఉన్నాయి. అయితే చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ కాస్త ముందంజలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా చోట్ల టఫ్ ఫైట్ ఇస్తుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం బీఆర్ఎస్ పార్టీ లీడ్లోనే ఉన్నది. మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కొనసాగుతున్నప్పటికీ బీజేపీ వల్ల బీఆర్ఎస్కు నష్టం కలుగుతుంది అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అదేంటి, బీజేపీ వల్ల బీఆర్ఎస్కి ఎలా నష్టం కలుగుతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. దానికి గల కారణాలు విశ్లేషకులు సైతం కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే బీజేపీ ప్రతి మున్సిపాలిటీలలో ఎంతో కొంత ప్రాబల్యం ఉన్నది, ఎంతో కొంత పోటీని ఇస్తుంది. అయితే ఇప్పుడు మనము కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్న ఒక నియోజకవర్గంలో బీఆర్ఎస్కి బీజేపీ ఏ విధంగా నష్టం చేకూరుస్తుంది అనేది విశ్లేషిస్తున్నట్టయితే ఏదైనా ఒక నియోజకవర్గంలో బీఆర్ఎస్కు అలాగే కాంగ్రెస్కి సమానమైన బలం ఉన్నదనుకోండి, అక్కడ బీజేపీ పోటీలో ఉంటుంది ఖచ్చితంగా. మరి బీజేపీ పోటీలో ఉండగా బీజేపీ ఎవరి ఓట్లను చీలుస్తుంది? అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటును బీజేపీ చీల్చుతుంది. మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి చీల్చకపోతే ఆ ఓటు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేది? అది బీఆర్ఎస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యేది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యే ఓట్లను బీజేపీ పార్టీ చీల్చుతుంది. ఇది ఒక లెక్క. మరొక లెక్క ఏంటంటే కొన్ని చోట్ల బీజేపీ బీఆర్ఎస్ అంతర్గతంగా పొత్తు నడుస్తూ ఉన్నది. ఆ పొత్తు కూడా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరేలా ఉన్నదనేది విశ్లేషకుల అంచనా. అదేంటి, బీజేపీ బీఆర్ఎస్ రెండు పొత్తు కలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎలా లాభం చేకూరుతుంది అని అనుకుంటే దానికి కూడా విశ్లేషకులు కొన్ని లాజిక్స్ చెప్తా ఉన్నారు. అదేంటంటే, ఒక నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉంటే అక్కడ బీజేపీ బీఆర్ఎస్ అనధికారిక పొత్తులు ఏర్పాటు చేసుకుంటే అక్కడున్న ముస్లిం మైనారిటీలు బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు ఓటు వేయరు, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయరు. కాబట్టి అక్కడున్న ముస్లిం మైనారిటీలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తూ ఉన్నారు. ఇది కూడా బీఆర్ఎస్కు కలిసి రాని అంశం. ఒకవేళ బీజేపీతో పొత్తు వద్దు, బీజేపీ బీఆర్ఎస్ సపరేట్గానే పోటీ చేస్తామంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటును బీజేపీ చీల్చుతుంది. దీనివల్ల ఒక 100% వేసుకుంటే 50% కాంగ్రెస్కు 50% బీఆర్ఎస్కు వచ్చేది ఉంటే అక్కడ బీజేపీ వలన 10% 15% లాస్ అయితే అక్కడ మెజారిటీ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది అనేది విశ్లేషకుల అభిప్రాయాలు. అయితే కొన్ని చోట్ల మాత్రం బీఆర్ఎస్ క్యాడర్ బలంగా ఉన్నది. ఎక్కడైతే మనకు సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల జిల్లాల్లోని, అలాగే ఇంకా కొన్ని అటు నిజామాబాద్ లాంటి జిల్లాల్లో అక్కడక్కడ బీఆర్ఎస్కు బలం ఉన్నది. కానీ ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల ఈ ఏరియాలో మాత్రం అక్కడ బీజేపీ బలం ఉన్నది. ఆ బీజేపీ బలం వలన బీఆర్ఎస్కు కూడా కాస్త నష్టమే ఎక్కువ జరుగుతుంది అనేది అయితే కొంతమంది అంచనాలు వేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఖమ్మం కావచ్చు, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఈ రెండు జిల్లాలలో కాంగ్రెస్ హవా నడుస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ మంత్రులు అక్కడ ఉన్నారు. ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. అటు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అలాగే అక్కడే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రులు ఉన్నారు. అలాగే అక్కడే మనకు తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. కాబట్టి అక్కడ మదిర లేదంటే ఖమ్మము, భద్రాచలము ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగబోతుంది అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అదే మాదిరిగా ఇటు నల్గొండకు వస్తే నల్గొండలో ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీరిద్దరు ఉన్నారు. ఇక నల్గొండ కార్పొరేషన్ అయినా లేదంటే నల్గొండలోని మున్సిపాలిటీలు అయినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ అక్కడ చాలా ప్రబలుతుంది. అక్కడ చాలా వరకు ఆధిక్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి ఇక ఒక మాటలో చెప్పాలంటే ఖమ్మం, వరంగల్, నల్గొండ కాంగ్రెస్ కంచుకోటలుగా అందరూ అభివర్ణిస్తూ ఉన్నారు. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాల్లో గెలవబోతుంది అని విశ్లేషకులు అంచనాలు చేస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా కలిసి వచ్చే అంశాలు ఎక్కడున్నాయంటే అర్బన్ ఏరియాలు, అలాగే జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో. గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు లేవు, చుట్టుపక్కల మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో షాద్నగర్ కానీ ఇతర మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ టఫ్ ఫైట్ ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఉన్నది. ఇక బీజేపీ ఎటువైపు ఓట్లను చీల్స్తుంది అనే దానిపైన ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్
రాజకీయం ఆధారపడి ఉన్నదనేది విశ్లేషకులు చెబుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, మొత్తం 2996 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న పోలింగు, ఫిబ్రవరి 12, 13న రిజల్ట్. కాబట్టి మరి ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది, ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎంతో కొంత అధికారాన్ని, తమకున్న పలుకుబడిని, తమకున్న అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నది. దానికి అంటే ఆ వెసులుబాటు కూడా అట్లా కలిసి వస్తుంది అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఇవి చూడాలి మరి. ఏదేమైనప్పటికీ ఎంతో కొంత వ్యతిరేకత అయితే ఉన్నది. ఎందుకంటే 6 గ్యారంటీలు ఇప్పటివరకు పూర్తిగా అమలు కాలేదు అని బీఆర్ఎస్ పార్టీ అయితే క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలుపెట్టింది. అది క్షేత్రస్థాయిలో కూడా అందరికీ చేరువైంది. వారు కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇక ఇచ్చిన 420 హామీల్లో ఎన్ని నెరవేర్చారు, ఎన్ని నెరవేర్చట్లేదు. దీంతోపాటు రైతు భరోసా ఇప్పటివరకు, యాసంగి రైతు భరోసా ఇప్పటివరకు వేయలేదు. దీంతోపాటు ఇంకా చాలా పథకాలను అయితే పెండింగ్లో పెడతా ఉన్నారు. ఇక అభివృద్ధి కూడా పెద్దగా కనిపించడం లేదు. ఏ ప్రాజెక్టులు అయితే ఇప్పటివరకు లాంచ్ కాలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా పెద్దగా డెవలప్మెంట్స్ ఏం లేవు. కానీ 4th సిటీ అని చెప్పేసి ఒక 4th సిటీ అనే ఒక పేరుని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు ఒక రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. ఇంకా 4th సిటీ భౌగోళిక పరిస్థితి, ఆ జాగ్రఫీ అయితే ఇప్పటివరకు ఎవరికి అర్థం కాలేదు. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్న ఈ చర్యలు ఏ విధంగా ప్రభావం పడతాయి, ఆ గెలుపుపై ఏ విధంగా ఎంతవరకు ప్రభావం పడతాయి అనేది రానున్న ఫలితాలను బట్టి అర్థం కాబోతుంది. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వస్తున్న ఈ మున్సిపల్ ఎన్నికల ప్రభావం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఉండబోతుందనేది విశ్లేషకులు చెబుతా ఉన్నారు.